హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. ఈరోజు ఏంటంటే స్పెషల్ ఫిష్ అనమాట. ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము. చిన్న చిన్న షాప్లో ఉన్నాయండి, వర్షాల వల్ల మార్కెట్కి వెళ్ళట్లేదంట. కానాగడతలో 100 రూపాయలు 4 ఇస్తున్నారు. అయితే గులివెందులో కానాగడతలు తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ పెద్దగా కట్ చేసుకొని మిక్సీ పడాలి, చిన్నవేమో ముందు చిన్న లైట్గా వేపుకోవడానికి అనమాట. సో చింతపండు అయితే ముందు నానబెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే అవ్వదు కాబట్టి కొంచెం నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. పులుసు కదా పెడుతున్నాం. సో ఫస్ట్గా ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకొని వేయించాలండి. తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకొని అది కూడా కొంచెం లైట్గా దోరగా వేయించాలన్నమాట. తర్వాత టమాటా ఏదైతే ఉందో టమాటా మిక్సీ కొట్టేసి మిక్సీ దాంట్లో వేసేయాలన్నమాట. మిక్సీ కొట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా దాంట్లో యాడ్ చేసుకోండి. సో కొంచెం మిక్సీ అయిన తర్వాత కొంచెం ఎల్లుల్లిపాయ నెక్స్ట్ అల్లం కూడా వేసుకొని మిక్సీ కొట్టేయండి. ఎందుకంటే పేస్ట్లు వేసుకునే కంటే ఇలా వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవి రెండు దాంట్లో వేసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ముందుగా ఆనియన్స్ అది మనం చేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా వేయించాలన్నమాట. సో నేనైతే ఇందులో వంకాయలు వేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడు మేము బెండకాయలు వేసుకుంటాము, ఈసారి వంకాయలు ట్రై చేస్తాం అనమాట. నేను బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి వంకాయలు తిన్నానండి, చాలా బాగుంది టేస్ట్. సో కట్ చేసుకుంటే చెక్ చేసుకోండి, మధ్య మధ్యలో పుచ్చులు వస్తాయి. సో పుచ్చులు వస్తాయి కనుక పక్కన పడేసండి. సో లేతకైతే ఉన్నాయి వంకాయలు, ఇవి పులుసులో చాలా బాగుంటాయండి. సో చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి మనం దాన్ని జ్యూస్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు చింతపండు జ్యూస్ అయితే కనుక దీంట్లో చేసేసాము ఆల్రెడీ. దాంట్లో వేసుకోవడానండి. కొంచెం సాల్ట్ కారం తగినంత వేసుకోవాలండి. ఆల్రెడీ ఇది ఎందుకంటే కొంచెం ఆయిల్గా వస్తుంది కాబట్టి కొంచెం అది వేగిందనమాట. బాగా వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. సో ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకొని. తర్వాత చేపలు అయితే దీంట్లో వేసుకోవాలి. పక్కన ముందుగానే పసుపది పెట్టి కొంచెం సాల్ట్ వేసి కడిగేస్తాం కదండి, పసుపు వేసి కడుగుతాం కదా. సో ఆ ఫిష్ అయితే దీంట్లో వేసుకోవాలి. గులివెందుల పులుసుకి చాలా బాగుంటాయండి. మార్కెట్లో 100 రూపాయలకి 8 అయితే ఇచ్చారండి గులివెందులు. చింతపండు రసం ఇందులో వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం గరిటతో కలపవచ్చు, తర్వాత గరిటతో అయితే కలపొద్దండి. ఇలాగా మీకు షేక్ చేయాలనుకుంటాం కనుక ఇలా మనం పట్టుకొని షేక్ చేసుకోవాలండి. కొంచెం సిమ్లో అయితే ఉడికిస్తే కనుక బాగుంటుందండి. ఇప్పుడు వంకాయలు దించేసే ముందు పావుగంట ముందు అయితే వేయాలండి, ముందుగా వేయకూడదు. ముందుగా వేస్తే కనుక అది కూడా మెత్తగా అయిపోయి దాంట్లో కరిగిపోతాయండి. సో ఫ్లేవర్ బాగుండడం కోసం కూడా మిర్చి కూడా కట్ చేసుకొని ఒక 5-6 మిర్చీలు వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. దాంతోపాటు కొత్తిమీర లైట్గా జల్లుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మాత్రం మూత పెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత మాత్రం చెక్ చేసుకోవాలి ఒకసారి, సాల్ట్ కారం సరిపోయింది లేదా. ఫైనల్లీ పులుసు అయితే చాలా బాగా వచ్చింది. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. సో తీసేటప్పుడు మాత్రం కదపకుండా తీయండి, ఎందుకంటే ఇందులో ఫిష్ అయితే ఉంది కదా, ఇడిపోతుంది అనమాట అది. వంకాయ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి, కరగలేదు, బాగుంది. ఫైనల్లీ ఫిష్ అయితే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది, అదిరిపోయింది. వంకాయ కూడా చాలా బాగా ఉడికిందండి. అదిరిపోయిందండి, మామూలుగా లేదు వంకాయ. ఇప్పుడు బెండకాయ తిన్నాను కానీ వంకాయ ఫస్ట్ టైం అండి నేను ఇంట్లో చేసుకోవడం మాత్రం. తర్వాత కానాగడతలు అయితే తీసుకున్నాం, దీన్ని మ్యాగ్నేషన్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుందామని మ్యాగ్నేట్ చేస్తున్నామండి. మ్యాగ్నేషను కొంచెం ఉప్పు కారం అల్లం వేసుకొని మ్యాగ్నేషన్ చేసుకోవాలన్నమాట. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. పెడితే కారం ఉప్పు బాగా పడుతుందన్నమాట. ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి దీంట్లో. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే కానీ మ్యాగ్నేషన్ బాగా అవుతుందండి. ఫైనల్లీ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి కానాగడతలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.